మెకానిజం. నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో మెకానిజంలో నెంబర్ ఆఫ్ లింక్స్ ఉంటాయని చెప్పాను. సో ఏదన్నా ఒక లింక్ని మీరు మూవ్ చేస్తే సో ఇంకొక డిఫరెంట్ మిగతా లింక్స్ ఏవైతే ఆ లింక్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో సో అవన్నీ కూడా ఏంటంటే కన్స్టెంట్ అండ్ ప్రెడిక్టబుల్ మోషన్లో ఉండాలి. అంటే మనం సపోజ్ మీరు ఏదన్నా అప్లికేషన్లో ఒకవేళ స్ట్రైట్ లైన్ పాత్ని ట్రేస్ చేయాలని మీరు అనుకుంటున్నారు అనుకోండి. సో మీరు ఖచ్చితంగా ఒక మెకానిజం డిజైన్ చేయాలి. సో ఆ మెకానిజం అనేది ఎలాగ మూవ్ అవ్వాలి, ఖచ్చితంగా స్ట్రైట్ లైన్లో మనకు కావాల్సిన పాత్రనే మూవ్ అవ్వాలి. సో అలా కాకుండా వేరేగా మూవ్ అయిందనుకో మనకు అప్లికేషన్కి రిలేటెడ్గా మనకి మూవ్ అవ్వకపోతే సో మన మెకానిజం చేసి యూజ్ ఏమి ఉండదు. సో ఖచ్చితంగా కన్స్ట్రైన్ అండ్ ప్రెడిక్టబుల్ మోషన్ అనేది ఖచ్చితంగా మిగతా లింక్స్లో ఉండాలి. సో మెకానిజం మెయిన్ డెఫినేషన్. సో if a number of bodies are assembled in such a way that the motion of one causes constrained and predictable motion to the others, it is known as a mechanism. So constrained and predictable motion remaining ఉండాలి. సో అప్పుడు మనం దాన్ని మెకానిజం అంటాం. సో మెకానిజం ట్రాన్స్మిట్స్ అండ్ మోడిఫైస్ ఎ మోషన్. సో అంటే మెకానిజం అనేది ఏం చేస్తుందంటే ఒక లింక్ నుంచి ఇంకొక లింక్కి సో యాక్చువల్గా మోషన్ అనేది ట్రాన్స్మిట్ ఆర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దాంతోపాటు మనకి ఒక టైప్ ఆఫ్ మోషన్ అనేది ఇంకో టైప్ ఆఫ్ మోషన్ కింద చేంజ్ అవుతుంది, మాడిఫై అవుతుంది. సపోజ్ ఒక ఐ మీన్ స్లైడ్ క్రాంక్ మెకానిజం చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ ఏంటంటే స్లైడ్ క్రాంక్ మెకానిజం. ఇక్కడ స్లైడ్ క్రాంక్ మెకానిజం యానిమేషన్. సో ఇక్కడ చూడండి ఒకసారి. ఐ మీన్ ఇది స్లైడ్ క్రాంక్ మెకానిజం. సో టోటల్గా ఎన్ని లింక్స్ ఉన్నాయంటే టోటల్గా 4 లింక్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇది ఒక లింక్, ఈ రెడ్ కలర్ ఒక లింక్, అలాగే బ్లూ కలర్, సో ఇలాగ ఐ మీన్ సిమెంట్ కలర్లో ఉన్న ఒక లింక్, సో దాంతోపాటు ఈ స్లైడర్ ఉంది, ఇది ఒక లింక్. సో టోటల్గా 4 లింక్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఏ లింక్ రొటేట్ అవ్వడం వల్ల ఏవి మూవ్ అవుతున్నాయి చూడండి ఫస్ట్. సో ఫిక్స్డ్ లింక్ అనేది ఒకటి ఉండాలి, ఇది ఫిక్స్డ్ లింక్, ఇది ఫిక్స్డ్ లింక్. సో ఇక్కడ కంప్లీట్గా రొటేట్ అయ్యే లింక్ని ఏమంటాం అంటే మనం క్రాంక్ అంటాం. సో ఇక్కడ చూడండి రెడ్ కలర్ లింక్ చూడండి ఎలాగ ఐ మీన్ కంప్లీట్ రొటేషన్ జరుగుతుంది. సో సో ఇది క్రాంక్. సో క్రాంక్ కనెక్ట్ అయి ఉన్నది ఏంటంటే కనెక్టింగ్ రాడ్. సో ఇది బ్లూ కలర్ది కనెక్టింగ్ రాడ్. సో దాంతోపాటు ఇది పిస్టన్ ఆర్ స్లైడర్. సో ఈ పిస్టన్ ఆర్ స్లైడర్ అనేది సమ్ సిలిండర్లో ఉంటుంది. సో ఇక్కడ యాక్చువల్గా సరిగ్గా ఇవ్వలేదు కానీ సో ఇది ఒక సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. సో పిస్టన్ కూడా ఇంచుమించు సిలిండ్రికల్ ఐ మీన్ సర్క్యులర్ షేప్లో ఉంటుంది. సో విత్ సమ్ థిక్నెస్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒకవేళ మీరు ఈ లింక్ని రొటేట్ చేస్తానికి ఏమవుతుంది, సో ఇది కనెక్టింగ్ రాడ్ని మూవ్ చేస్తుంది ఇలాగా. కనెక్టింగ్ రాడ్ అనేది ఇక్కడ స్లైడర్తో కనెక్ట్ అయ్యింది. స్లైడర్తో కనెక్ట్ అయిందంటే ఏమవుతుంది, ఇది ఇలా స్లైడ్ అవుతుంది ఈ గైడ్లో. సో అంటే రోటరీ మోషన్ ఆఫ్ ద ఐ మీన్ క్రాంక్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ రెసిప్రోకేటింగ్ ఆర్ ఐ మీన్ స్లైడింగ్ మోషన్ ఆఫ్ దట్ స్లైడర్. సో యాక్చువల్గా రోటరీ మోషన్ అనేది ఎలా కన్వర్ట్ అయిందంటే సో మనకి రెసిప్రోకేటింగ్ ఆర్ స్లైడింగ్ మోషన్ ఆఫ్ ద స్లైడర్ కింద కన్వర్ట్ అయింది. సో ఈ రకంగా ఏంటంటే మెకానిజంలో ఏమవుతుందంటే మెకానిజం ట్రాన్స్మిట్ చేస్తుంది, అలాగే మాడిఫైస్ ఏ మోషన్. అంటే కావాల్సిన రోటరీ మోషన్ ఎలా కన్వర్ట్ అయింది ఇప్పుడు స్లైడింగ్ ఆర్ ఐ మీన్ స్లైడింగ్ ఆర్ రెసిప్రోకేటింగ్ మోషన్ కింద కన్వర్ట్ అయింది. సో సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కామన్ మెకానిజమ్స్ ఆర్ ఏ పెన్సిల్ షార్ప్నర్. సో మనం పెన్సిల్ షార్ప్నర్ చూసుంటారు. ఐ మీన్ మనం ఏంటంటే పెన్సిల్ షార్ప్నర్లో మనం పెన్సిల్ పెట్టి మనం ఏం చేస్తామో రొటేట్ చేస్తూ ఉంటాం. అది రొటేట్ చేస్తే అది ఫ్రంట్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఫ్రంట్కి ఐ మీన్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. ట్రావెల్ అయ్యి మనకు కావాల్సిన పెన్సిల్ అనేది షార్ప్ అవుతుంది. సో పెన్సిల్ షార్ప్నర్లో కూడా పెన్సిల్ షార్ప్నర్ అనేది కూడా ఒక కామన్ మెకానిజంకి ఎగ్జాంపుల్. సో దాంతోపాటు ఈ కెమెరా షట్టర్. సో కెమెరా షట్టర్ లో కూడా ఒక మెకానిజం ఉంటుంది. సో దాంతోపాటు అనలాగ్ క్లాక్. సో క్లాక్స్ కూడా మామూలుగా మనకి లోపల మెకానిజం ఉంటాయి కదా, అవి మామూలుగా అవి మనకి ఈ హ్యాండ్స్ ఉంటాయి కదా, మినిట్స్ హ్యాండ్ అండ్ సెకండ్స్ హ్యాండ్. సో అవి మొత్తం కూడా మనకి మూవ్ అవ్వాలి అంటే ఇండైరెక్ట్గా దాంట్లో ఒక మెకానిజం ఉండాలి. దాంతోపాటు ఈ ఫోల్డింగ్ చైర్. సో ఫోల్డింగ్ చైర్ అనేది మీరు ఆల్రెడీ చూసుంటారు. ఐ మీన్ మనకి సిట్టింగ్ పొజిషన్ అంటే ఒకవేళ మనం ఆ చైర్లో కూర్చోాలనుకుంటే మనం యాక్చువల్గా సో మనం ఫోర్స్ అప్లై చేసి మనకు కావాల్సిన షేప్లోకి తీసుకొస్తాం. సో అప్పుడు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం కూర్చుంటాం. సో ఎప్పుడైతే మన వర్క్ అయిపోతుందో సో మనం దాన్ని అన్ఫోల్డ్ చేసి సో మనకు కావాల్సిన ప్లేస్లో పెట్టేస్తాం. అంటే ఇండైరెక్ట్గా ఏంటి, సో ఒక మెకానిజం అనేది అక్కడ ఐ మీన్ ఉంది. సో దానివల్ల ఏమవుతుంది, చైర్ అనేది ఓపెన్ అవుతుంది, అలాగే చైర్ అనేది అన్ఫోల్డ్ అవుతుంది. సో ఇది ఫోల్డింగ్ చైర్ అనేది కూడా ఒక కామన్ మెకానిజంకి ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఏంటంటే అడ్జస్టబుల్ డెస్క్ ల్యాంప్. సో
అడ్జస్టబుల్ డెస్క్ ల్యాంప్లో కూడా ఒక మెకానిజం ఉంటుంది. దానివల్ల సో మనకు కావాల్సిన అప్లికేషన్కి మనకి యూజ్ అవుతుంది. సో దాంతోపాటు అండ్ అంబ్రెల్లా. సో మనం అందరం అంబ్రెల్లా చూసుంటాం. సో జనరల్గా ఏంటి, సో మనకి ఐ మీన్ ఒక లింక్ని ఐ మీన్ అప్వర్డ్ మూవ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, అంబ్రెల్లా అనేది ఓపెన్ అవుతుంది. సో ఐ మీన్ ఒక లింక్ని పైకి మూవ్ చేయడం వల్ల మనకి అంబ్రెల్లా అనేది ఓపెన్ అవుతుంది. సో సిమిలర్గా మన ఇండైరెక్ట్గా అక్కడ ఒక మెకానిజం ఉన్నట్టే. సో దాంతోపాటు మీరు ఆ లింక్ని ఎప్పుడైతే మీరు డౌన్లోడ్ మూవ్ చేస్తున్నారో ఇండైరెక్ట్గా అంబ్రెల్లా మొత్తం కూడా అన్ఫోల్డర్ క్లోజ్ అవుతుంది. సో ఇండైరెక్ట్గా అంబ్రెల్లా అనేది కూడా ఒక జనరల్ కామన్ మెకానిజంకి ఎగ్జాంపుల్. దాంతోపాటు టైప్ రైటర్స్. సో టైప్ రైటర్ మీరు జనరల్గా చూసుంటారు. సో టైప్ రైటర్. సో ఇది టైప్ రైటర్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, సపోజ్ మీరు ఒక కీని ప్రెస్ చేశారు అనుకో, ఇక్కడ సపోజ్ ఏ అనే కీని ప్రెస్ చేశారు. సో ఈ టైప్ రైటర్లో ఏంటంటే ఇక్కడ ఒక మెకానిజం ఉంటుంది. ఏంటంటే అది పేపర్ని లోపలికి తీసుకుంటుంది. సో ఇక్కడ యాక్చువల్గా ఇది ఉంది కదా, సో మీరు పేపర్ని ప్లేస్ చేసి మీరు దీన్ని ఇలా మూవ్ చేస్తే పేపర్ అనేది దీంట్లోకి వస్తుంది. సో ఇక్కడ ఇండైరెక్ట్గా ఇక్కడ ఒక మెకానిజం ఉన్నట్టు. సో దాంతోపాటు మీరు ఎప్పుడైతే మీరు లెటర్స్ టైప్ చేస్తున్నారు, సపోజ్ ఏ అనే లెటర్ని మీరు టైప్ చేయాలనుకుంటున్నారు. సో మీరు ఎప్పుడైతే ప్రెస్ చేశారో ఇండైరెక్ట్గా ఇక్కడ ఒక ఏ కింద ఐ మీన్ ఏ ఈ డిప్రెషన్ ఐ మీన్ ఈ ఏ లెటర్ కింద ఏంటంటే ఒక మెకానిజం ఉంటుంది. సో ఇలా ఒక లింక్ ఉంటుంది. సో ఇలా ఒక లింక్ అనేది ఇంకొక లింక్తో కనెక్ట్ అయ్యి, సో మనకు కావాల్సిన ఐ మీన్ లెటర్ అనేది ఇక్కడ ప్రెస్ అవుతుంది. సో ఈ పేపర్ మీద ప్రింట్ అవుతుంది. సో ఇండైరెక్ట్గా ఏంటంటే ఇక్కడ ఒక మెకానిజం ఉన్నట్టే. ఏ అనే కీని మీరు ప్రెస్ చేస్తే, సో మన ల్యాప్టాప్ కూడా చూడవచ్చు. మనం సపోజ్ ఏని ప్రెస్ చేశారు, సో ఇండైరెక్ట్గా మనకి ఏంటి ఏ అనే లెటర్ అనేది ప్రింట్ అవుతుంది. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది డిజిటల్ కాబట్టి మనకు తెలియదు. సో ఇక్కడ మనకి టైప్ రైటర్లో ఏంటంటే ఏ అనే కీని ప్రెస్ చేస్తే ఇండైరెక్ట్గా ఒక లింక్తో కనెక్ట్ అయి ఉండడం, ఇక్కడ ఇండైరెక్ట్గా లోపల ఒక లింక్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆ లింక్తో కనెక్ట్ అయి ఉండడం వల్ల సో మనకి ఇక్కడ డిప్రెషన్ ఇక్కడ పడుతుంది. సో ఈ పేపర్ మీద. సో ఇది టైప్ రైటర్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఫర్ మెకానిజం. సో నెక్స్ట్ వాచెస్ అనేవి మనకి యాక్చువల్గా మినిట్ హ్యాండ్ అలాగే సెకండ్ హ్యాండ్ రొటేట్ అవ్వాలి అంటే ఇండైరెక్ట్గా సో అక్కడ కూడా మనకి ఒక మెకానిజం అనేది ఉండాలి. సో దాంతోపాటు స్ప్రింగ్ టాయ్స్ ఆర్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఫర్ a common mechanism. So the main basic mechanisms used we will study in the kinematics of machinery are 4-bar mechanism and slider crank mechanism. So మనం ఎక్కువగా నేర్చుకునేది kinematics of machinery లో 4-bar mechanism and slider crank mechanism. సో ఫస్ట్ ఏంటంటే example for a mechanism is slider crank mechanism. So a slider crank mechanism converts the reciprocating motion of a slider into rotary motion of the crank or vice versa. సో ఇక్కడ ఇది ఒక స్లైడర్ క్రాంక్ మెకానిజం. సో టోటల్గా ఎన్ని లింక్స్ ఉన్నాయి? సో 4 లింక్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఎప్పుడు కూడా ఏంటంటే మెకానిజంలో ఒక కావాల్సిన డిజైర్డ్ ఆర్ కన్స్టెంట్ అండ్ ప్రిడిక్టబుల్ మోషన్ అనేది మనకి ఒక మెకానిజంలో రావాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక లింక్ అనేది ఫిక్స్ అవ్వాలి. సో ఫిక్స్డ్ లింక్ అంటే ఏంటంటే అది యాక్చువల్గా ఫిక్స్డ్ ఆ పేర్లోనే ఉంది. ఏంటంటే ఫిక్స్డ్ లింక్ అంటే అది మూవ్ అవ్వదు. సో మనకి ఇక్కడ ఫిక్స్డ్ లింక్ని మనం కైనమాటిక్స్ ఆఫ్ మిషనరీ ఈ సబ్జెక్ట్లో ఎలాగా రిప్రజెంట్ చేస్తామంటే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ లింక్ ఉంది కదా. సో ఫస్ట్ లింక్ అనేది ఇక్కడ లైన్స్ చూడండి, సమ్ హ్యాచ్డ్ లైన్స్ అనేవి ఇక్కడ కింద రిప్రజెంట్ చేశారు. సో అంటే ఫస్ట్ లింక్ అనేది ఏంటి? ఫిక్స్డ్ లింక్ అంటే అది మూవ్ అవ్వట్లేదని. సో ఫస్ట్ లింక్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. యాక్చువల్గా మనకి ఈజీగా ఉండడం గురించి సో మనం 3 డైమెన్షనల్ ఫిగర్ని మనం ఇక్కడ డ్రా చేయలేం కాబట్టి ఒక 2 డైమెన్షనల్ ఫిగర్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఫిక్స్డ్ మీరు యాక్చువల్గా స్లైడర్ క్రాంక్ మెకానిజం చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది. సో ఇక్కడ ఏదైతే ఇలా హ్యాచ్డ్ లైన్స్తో రిప్రజెంట్ చేసామో అది ఫిక్స్డ్ లింక్. సో ఇది ఫస్ట్ లింక్ అనేది ఫిక్స్డ్ లింక్. సో నెక్స్ట్ వన్ ఈజ్ సెకండ్ లింక్. ఇది సెకండ్, ఇక్కడ సెకండ్ లింక్ ఉంది కదా, ఇది చిన్నది, ఇది సెకండ్ లింక్. సో అలాగే ఇది థర్డ్ లింక్. సో ఈ పెద్దగా ఉంది కదా ఇది, సో ఇది థర్డ్ లింక్. దాంతోపాటు దీనికి థర్డ్ లింక్ కనెక్ట్ అయ్యి ఉంది స్లైడర్. సో స్లైడర్ అనేది ఫస్ట్ లింక్ మీద స్లైడ్ అవుతుంది. దాంతోపాటు స్లైడర్ ఈజ్ కనెక్టెడ్ టు ద థర్డ్ లింక్. సో ఇక్కడ ఏంటంటే స్లైడర్ క్రాంక్ మెకానిజం.
సో ఈ నేమ్లో ఏంటంటే ఒక స్లైడర్ ఉంటుంది, దాంతోపాటు ఒక క్రాంక్ ఉంటుంది. సో అసలు క్రాంక్ అంటే ఏంటి? సో క్రాంక్ ఈజ్ ఎ రొటేటింగ్ మెంబర్ ఆర్ రొటేటింగ్ లింక్. సో ఏదైతే లింక్ అనేది కంప్లీట్ రెవల్యూషన్ చేస్తుందో, సో ఆ లింక్ని ఏమని పిలుస్తాం అంటే మన కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీలో క్రాంక్ అని పిలుస్తాం. సో ఇక్కడ సెకండ్ లింక్ చూడండి, సెకండ్ లింక్ ఈజ్ ద స్మాలెస్ట్ లింక్ ఇన్ దిస్ స్లైడ్ క్రాంక్ మెకానిజం. సో సెకండ్ లింక్ ఏంటంటే కంప్లీట్ రెవల్యూషన్. ఇక్కడ యాక్చువల్గా ఈ సెకండ్ లింక్ అని క్రాంక్, ఎందుకంటే ఇది కంప్లీట్గా రెవల్యూషన్ అనేది దీంట్లో ఉంటుంది. ఈ సెకండ్ లింక్ అనేది కంప్లీట్గా రివాల్వ్ అవుతుంది అబౌట్ ఈ పాయింట్. సో ఇలా ఏదైతే లింక్ కంప్లీట్గా రివాల్వ్ అవుతుందో, సో విత్ రెస్పెక్ట్ టు సమ్ జాయింట్ ఆర్ పాయింట్, సో దాన్ని మనం ఏమంటాం అంటే క్రాంక్ అంటాం. ఇక్కడ సెకండ్ లింక్ ఏంటంటే క్రాంక్. సో క్రాంక్ అని ఇండైరెక్ట్గా వాళ్ళు మనకి ఎలా చెప్పారంటే, సో ఇక్కడ యాక్చువల్గా ఒక సర్కిల్ డ్రా చేశారు కదా, ఇలా సర్కిల్ డ్రా చేశారంటే మీనింగ్ ఏంటంటే, సో ఇండైరెక్ట్గా మనకి సెకండ్ లింక్ అనేది క్రాంక్ అని మనకి ఇండైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు వాళ్ళు. సో సెకండ్ లింక్ ఈజ్ ఎ క్రాంక్. సో నేను చెప్పాను క్రాంక్ ఈజ్ కనెక్టెడ్ టు కనెక్టింగ్ రాడ్. సో క్రాంక్తో కనెక్ట్ అయిన లింక్ ఏంటంటే కనెక్టింగ్ రాడ్. సో కనెక్టింగ్ రాడ్ అనేది థర్డ్, ఇక్కడ 3 నెంబర్ ఉంది కదా, సో కనెక్టింగ్ రాడ్ అనేది థర్డ్ లింక్. సో అలాగే కనెక్టింగ్ రాడ్ ఈస్ కనెక్టెడ్ టు ద ఫోర్త్ లింక్, దట్ ఈస్ స్లైడర్ ఆర్ పిస్టన్. సో ఫోర్త్ లింక్ అనేది స్లైడర్ ఆర్ పిస్టన్. సో మీరు యానిమేషన్ చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది, ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ రెడ్ కలర్ లింక్ ఏంటి, కంప్లీట్ రెవల్యూషన్ అనేది దీంట్లో ఉంది. సో ఎప్పుడైతే మెంబర్ అనేది కంప్లీట్గా రివాల్వ్ అవుతుందో, సో దాన్ని మనం ఏమంటాం అంటే క్రాంక్ అంటాం. సో ఇక్కడ ఇది కంప్లీట్గా రివాల్వ్ అవుతుంది కదా విత్ రెస్పెక్ట్ ఈ పాయింట్, సో ఇది క్రాంక్. సో క్రాంక్ కనెక్ట్ అయి ఉన్నది ఏంటి, కనెక్టింగ్ రాడ్. సో ఇది బ్లూ కలర్ అది ఏంటంటే కనెక్టింగ్ రాడ్. సో బ్లూ కలర్ లింక్ ఏంటంటే కనెక్టింగ్ రాడ్. సో దాంతోపాటు కనెక్టింగ్ రాడ్ ఈస్ కనెక్టెడ్ టు అనదర్ లింక్ దట్ ఈస్ పిస్టన్ ఆర్ స్లైడర్. సో మనకి ఈ స్లైడర్ ఉంది కదా, సో దీన్ని పిస్టన్ ఆర్ స్లైడర్ అంటాం. సో పిస్టన్ అనేది ఎక్కడ స్లైడ్ అవుతుంది, ఇది ఒక గైడ్ వేస్ అంటారు దీన్ని, ఆర్ సిలిండర్ సంథింగ్ ఆ షేప్లో ఉంటే సిలిండర్. సో మనకి ఈ గైడ్ వేస్లో ఏమవుతుంది, స్లైడర్ అనేది స్లైడ్ అవుతుంది. సో ఇన్ ఇన్ ది స్లైడర్ క్రాంక్ మెకానిజం ద రోటరీ మోషన్. సో ఈ క్రాంక్ అనేది కంప్లీట్ రొటేషన్ ఉంది కదా, సో ఇన్ ఏ స్లైడర్ క్రాంక్ మెకానిజం ద రోటరీ మోషన్ ఆఫ్ ద క్రాంక్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద రెసిప్రోకేటింగ్ మోషన్ అంటే ఇండైరెక్ట్ గా స్ట్రైట్ లైన్ లో మూవ్ అవుతున్నట్టు. సో ద రోటరీ మోషన్ ఆఫ్ ద క్రాంక్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద రెసిప్రోకేటింగ్ మోషన్ ఆఫ్ ద పిస్టన్ ఆర్ స్లైడర్ ఇన్ ఏ స్లైడర్ క్రాంక్ మెకానిజం. సో యానిమేషన్ చూడండి. ఓకే, ఇది క్రాంక్, ఇది కనెక్టింగ్ రాడ్, ఇది పిస్టన్ ఆర్ స్లైడర్, ఇది ఫిక్సర్ లింక్, ఆర్ ఇది యాక్చువల్లీ ఇది మూవ్ అవ్వట్లేదు చూడండి యానిమేషన్లో. సో ఈ సిమెంట్ కలర్లో ఉన్న లింక్ మూవ్ అవ్వట్లేదు ఎందుకంటే ఫిక్స్డ్ లింక్ కాబట్టి. సో ఆ ఫిక్స్డ్ లింక్ మీద మనకేంటి స్లైడర్ అనేది స్లైడ్ అవుతుంది. సో స్లైడర్ క్రాంక్ మెకానిజం ని మనం వాల్ మెకానిజం అనేది దానికి యాడ్ చేస్తే, సో మనకి ఐసీ ఇంజన్స్ ఆర్ ఆటోమొబైల్ ఇంజన్స్లో సో మనకు కావాల్సిన మెకానిజం అనేది అంటే మనం చూడొచ్చు. ఒకసారి యానిమేషన్ చూపిస్తా. ఇక్కడ చూడండి ఏంటంటే ఇక్కడ టోటల్గా 4 సిలిండర్ ఉన్నాయి. సో 4 సిలిండర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా సంథింగ్ ఇక్కడికి ఫ్యూయల్ వస్తుంది. ఫ్యూయల్ వచ్చాక ఏమవుతుంది, సో ఇగ్నైట్ నేను నిన్న చెప్పాను గ్యాస్ స్టవ్లో మనం ఏం చేస్తాము, లైటర్ యూస్ చేసి మంట వెలిగిస్తాం మనం. సో సిమిలర్గా ఏంటంటే మనకి
4 స్ట్రోక్ ఇంజిన్లో కూడా ఏంటంటే, సో రెసిప్రోకేటింగ్ ఇంజిన్లో ఏం చేస్తామంటే ఇక్కడ ఫ్యూయల్ అనేది ఎంటర్ అవుతుంది సమ్ వాల్వ్ మెకానిజం యూస్ చేసి. సో వాల్వ్ మెకానిజం యూస్ చేసి ఎంటర్ అయిందో, ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో దాని తర్వాత మొత్తం ఫ్యూయల్ ఎయిర్ మిక్సర్ ఎంటర్ అయిన తర్వాత సో దాన్ని ఇగ్నైట్ చేస్తాం. సో ఎప్పుడైతే ఇగ్నైట్ చేసామో పవర్ స్ట్రోక్ ప్రొడ్యూస్ అవుతుంది. సో పవర్ స్ట్రోక్ ప్రొడ్యూస్ అయిందంటే ఇండైరెక్ట్గా ఏమవుతుంది, ఫాస్ట్గా ఐ మీన్ ఈ పిస్టన్ అనేది ఇలా మూవ్ అయిపోతుంది. సో ఎందుకంటే ఎక్కువ ఐ మీన్ సమ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది కదా లోపల. సో దీనివల్ల పిస్టన్ ఇలా సిలిండర్ అనేది ఇలా మూవ్ అయిపోతుంది. సిలిండర్ ఆర్ పిస్టన్ పిస్టన్ ఇలా మూవ్ అయిపోతుంది. సో పిస్టన్ ఎప్పుడైతే ఫాస్ట్గా మూవ్ అయిందో సో మనకి ఏమవుతుందంటే ఈ పిస్టన్ అనేది కనెక్టింగ్ రాడ్తో కనెక్ట్ అయి ఉండడం వల్ల, సో కనెక్టింగ్ రాడ్ అనేది ఏం చేస్తుందంటే క్రాంక్ షాఫ్ట్ ఉంటారు ఇక్కడ, దీన్ని రొటేట్ చేస్తారు చూడండి కరెక్ట్. సో ఇది క్రాంక్ షాఫ్ట్. సో క్రాంక్ షాఫ్ట్ రొటేట్ అవుతుంది. సో ఈ సిలిండర్, ఇది కనెక్టింగ్ రాడ్, ఇది క్రాంక్ షాఫ్ట్. ఈ క్రాంక్ షాఫ్ట్ మీద మనం వీల్స్ ప్లేస్ చేస్తాం. సో ఈ రకంగా మనకి ఏంటంటే స్లైడర్ క్రాంక్ మెకానిజంకి సమ్ మోడిఫికేషన్స్ చేయడం ద్వారా, అంటే వాల్వ్ మెకానిజం కానీ సమ్ ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఏమైనా యాడ్ చేయడం వల్ల, సో మన స్లైడర్ క్రాంక్ మెకానిజం ఏం చేస్తుందంటే, సో స్లైడర్ క్రాంక్ మెకానిజం బికమ్స్ అ మెషిన్ సో విచ్ కన్వర్ట్స్ ద అవైలబుల్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ద డిజైర్డ్ ఎనర్జీ. సో మనకి ఏదైతే పిస్టన్ దగ్గర అవైలబుల్ ఎనర్జీ ఆర్ ఫోర్స్ ఆన్ ద పిస్టన్ ఏదైతే ఉందో, సో మనకి ఏంటంటే టార్క్ ఆన్ ద క్రాంక్ షాఫ్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ చెప్పాము. సో ఓకే, నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను మీకు ఇది యానిమేషన్. ఓకే, ఐ మీన్ కావాల్సిన ఫోర్స్ ఆన్ ద పిస్టన్ అనేది మనకి కావాల్సిన డిజైర్డ్ ఎనర్జీ, దట్ ఈస్ టార్క్ ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్ కింద ఈ స్లైడ్ క్రాంక్ మెకానిజం అనేది సో ఒక మెషిన్ లా మారుతుంది. సో ఎప్పుడైతే మనం వాల్వ్ మెకానిజం అనేది ప్లేస్ చేసామో, సో ఆ టార్క్ ఏదైతే ఉందో క్రాంక్ షాఫ్ట్ మీద, అది వెహికల్ ని మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో వాట్ ఈజ్ ఏ మెషిన్? So a machine is simply a mechanism or a combination of mechanisms which, apart from imparting definite motions to the parts, or also transmits and modifies the available mechanical energy into some kind of desired work. సో మనకి మెషిన్ అనేది ఏం చెప్పామంటే, ఈ దాంట్లో ఒక మెకానిజం ఉండొచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్ ఉండొచ్చు. ఐ మీన్ దాంట్లో ఏమవుతుందంటే ఇది మెకానికల్ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తుంది, దాంతోపాటు మోడిఫై చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ సమ్ కైండ్ ఆఫ్ డిజైర్డ్ వర్క్ అనేది ఉండాలి. సో ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద మెకానిజం అండ్ మెషిన్ ఈజ్ సో యూస్ఫుల్ వర్క్. సో మనకి డిజైర్డ్ వర్క్ అనేది మనకి యాక్చువల్గా మెషిన్లో ఉంటుంది. సో మెకానిజంలో అలా ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మెకానిజం అనేది ఏం చేస్తుందంటే ఓన్లీ ఇట్ ట్రాన్స్మిట్స్ ఆర్ మోడిఫైస్ ద మోషన్. సో మామూలుగా ట్రాన్స్మిట్ చేస్తారు, లేదంటే మోడిఫై చేస్తుంది మోషన్, ఏది మెకానిజం. కాకపోతే మెషిన్ ఏం చేస్తుంది, మెషిన్ ఈజ్ సింప్లీ ఏ మెకానిజం ఆర్ కాంబినేషన్ ఆఫ్ మెకానిజమ్స్. సో ఏంటంటే పార్ట్స్కి మోషన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది, దాంతోపాటు ఐ మీన్ మోడిఫై చేస్తుంది. అట్ ద సేమ్ టైం సమ్ యూస్ఫుల్ వర్క్ అనేది చేస్తుంది. సో యూస్ఫుల్ వర్క్ అనేది చేస్తే దాన్ని మనం మెషిన్ అంటాం. సో ఈ మెషిన్ అనేది సింప్లీ ఏ మెకానిజం ఆర్ కాంబినేషన్ ఆఫ్ మెకానిజమ్స్ అంటున్నాం అంటే, సో మెషిన్లో ఉన్న బేసిక్ యూనిట్ ఏంటంటే మెకానిజం. సో సో మనం ఏంటంటే కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీలో మనం ఏం చేస్తాం అంటే మెకానిజం దగ్గర నుంచి మనం స్టడీ చేస్తాం. సో మెకానిజం ఈజ్ ఏ ఫండమెంటల్ యూనిట్ అండ్ వన్ హ్యాస్ టు స్టార్ట్ విత్ ఇట్స్ స్టడీ. సో ఫస్ట్ మెకానిజం గురించి మనం పూర్తిగా నేర్చుకోవాలి. సో సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎ మెషిన్స్ ఆర్ ఏ లేత్ మెషిన్, ఏ డ్రిల్లింగ్ మెషిన్ అండ్ మిల్లింగ్ మెషిన్. సో మనకి మీరు వర్క్షాప్ టెక్నాలజీలో లేత్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు, ప్లెయిన్ టర్నింగ్, స్టెప్ టర్నింగ్, అలా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి మీరు చేస్తుంటారు. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒకసారి చూడండి. సో ఇక్కడ చూడండి. సో లేత్ మెషిన్, అసలు లేత్ని మెషిన్ అని ఎందుకు అన్నాం? సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్ ఉంటాయి. మెషిన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ మెకానిజమ్స్ ఉండొచ్చు. సో ఇక్కడ
మీరు వర్క్ పార్ట్ అనేది మీరు ఈ త్రిజా చెక్లో ఇక్కడ ప్లేస్ చేసి ఉంటారు మీరు. సో ఇలా ఇండైరెక్ట్గా మీరు వర్క్ పార్ట్ అనేది ఇక్కడ ఫిక్స్ చేయగలుగుతున్నారు అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఒక మెకానిజం ఉన్నట్టు. ఈ త్రిజా చెక్ లో ఫిక్స్ అవ్వడానికి ఈ లోపల ఏదో ఒక మెకానిజం ఉంటేనే కదా సో మనకి వర్క్ పార్ట్ అనేది ఫిక్స్ అవుతుంది, కదలకుండా అలా ఫిక్స్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఇలా వర్క్ పార్ట్ ఫిక్స్ అయిందో ఇక్కడ ఇండైరెక్ట్గా ఇక్కడ ఒక మెకానిజం అనేది దానికి యూజ్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే సో ఎప్పుడైతే స్పిండిల్ లోపల మీరు వర్క్ పార్ట్ అనేది ప్లేస్ చేశారో సో ఇట్ స్టార్ట్స్ రొటేషన్. సో మనకి స్పిండిల్ ఎప్పుడైతే మీరు ఆర్పిఎం ఇచ్చారో సో ఇండైరెక్ట్గా వర్క్ పార్ట్ అనేది కూడా రొటేట్ అవుతుంది. సో ఎప్పుడైతే వర్క్ పార్ట్ అనేది రొటేట్ అవుతుందో సో వర్క్ పార్ట్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో మనం ఏంటి టర్నింగ్ ప్రాసెస్లో ఏం చేస్తాము. సో సపోజ్ ప్లెయిన్ టర్నింగ్ అనుకోండి ఆర్ స్టెప్ టర్నింగ్ ఏదన్నా తీసుకోండి. సో మనం ఈ వర్క్ పార్ట్లో ఉన్న మెటీరియల్ మనం ఏం చేయాలి, రిమూవ్ చేయాలి. సో వర్క్ పార్ట్లో ఉన్న మెటీరియల్ రిమూవ్ చేయాలంటే మనం ఒక కట్టింగ్ టూల్ యూస్ చేయాలి. సో మనకి ఇది కట్టింగ్ టూల్. సో కట్టింగ్ టూల్ని ఎలా మూవ్ చేస్తాము, సో ఇలా మూవ్ చేయాలి. సో ఈ డైరెక్షన్లో ఇలాగ మూవ్ చేస్తే సో మనకి ఏమవుతుంది, ఈ మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది ఈ రేడియల్ డైరెక్షన్. సో మనకి ఈ కట్టింగ్ టూల్ అనేది ఎలా మూవ్ అవ్వాలంటే ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఒక మెకానిజం ఉండాలి. సో ఎందుకంటే ఇది మొత్తం ఈ పార్ట్ మొత్తం ఏమవ్వాలి, సో ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. సో కట్టింగ్ టూల్ అనేది ఇలా మూవ్ అవ్వాలి అంటే ఇక్కడ ఒక మెకానిజం ఉండాలి. సో సో ఇక్కడ ఒక మెకానిజం ఉంది, అలాగే ఇక్కడ ఒక మెకానిజం ఉంది. సో సిమిలర్గా నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్ ఉన్నాయి కాబట్టి సో దీని మెకానిజం అనొచ్చా. సో దాంతోపాటు నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్ ఉండాలి, దాంతోపాటు సమ్ కైండ్ ఆఫ్ డిజైర్డ్ వర్క్ అనేది జరగాలి. సో ఇక్కడ వర్క్ ఏంటంటే సో మనకి టర్నింగ్ ప్రాసెస్లో ఏమవుతుంది, సో ఈ వర్క్ పార్ట్ మీద ఉన్న మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే వర్క్ పార్ట్ మీద మెటీరియల్ రిమూవ్ అవుతుందో సో అది మనకి కావాల్సిన డిజైర్డ్ వర్క్ అది. సో ఇండైరెక్ట్గా నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్ ఉన్నాయి, దాంతోపాటు వర్క్ పార్ట్ మీద ఉన్న మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది, సమ్ డిజైర్డ్ వర్క్ ఉంది. సో ఈ రకంగా మొత్తం అన్ని మెకానిజమ్స్ ఉన్నాయి, దాంతోపాటు డిజైర్డ్ వర్క్ అనేది జరుగుతుంది కాబట్టి సో లేత్ని మనం మెషిన్ అని పిలుస్తున్నాం. సో సిమిలర్గా మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ మెషిన్స్ ఏంటంటే డ్రిల్లింగ్ మెషిన్, దాంతోపాటు మిల్లింగ్ మెషిన్. సో డ్రిల్లింగ్ మెషిన్ అలాగే మిల్లింగ్ మెషిన్ అనేవి ఎగ్జాంపుల్స్ ఫర్ మనకి మెషిన్స్. సో ఇన్ అవర్ E2 సో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో మనం నేర్చుకునే టూ సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం, కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీ అండ్ డైనమిక్స్ ఆఫ్ మెషినరీ. సో విల్ ఎక్స్ప్లోర్ ఆల్ ద టాపిక్స్ ఇన్ కామన్ డామ్. సో కామన్ డామ్లో మొత్తం మనం కావాల్సిన కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం నేర్చుకుంటాము. సో కమింగ్ టు ద స్టడీ ఆఫ్ అ మెకానిజం. సో ఏదైనా మెకానిజం మీరు స్టడీ చేయాలనుకుంటున్నారు అంటే సో ఇట్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్స్ టూ స్టెప్స్. ఫస్ట్ వన్ ఈజ్ అనాలిసిస్ ఆఫ్ దట్ మెకానిజం అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సింథసిస్ ఆఫ్ ఎ మెకానిజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అనాలిసిస్ ఆఫ్ ఎ మెకానిజం. సో అనాలిసిస్ అంటే ఏంటంటే సో సపోజ్ మనకు ఒక మెకానిజం ఆల్రెడీ ఉన్నది. సో ఒకవేళ ఆ మోషన్ మీరు స్టడీ చేయాలనుకుంటున్నారు, సపోజ్ స్లైడర్ క్రాంక్ మెకానిజం ఉంది. సో దాని యొక్క మోషన్ మీరు స్టడీ చేయాలనుకుంటున్నారు. సో స్లైడర్ క్రాంక్ మెకానిజంలో ఒక క్రాంక్ ఉంటుంది, అలాగే ఒక స్లైడర్ ఉంటుంది. సో సో ఆ మెకానిజం యొక్క మోషన్ని స్టడీ చేయడము, అలాగే ఏ ఐ మీన్ ఇక్కడ ఒకసారి చూడండి. యాక్చువల్గా ఇప్పుడు దీన్ని మూవ్ చేస్తే మనకి ఈ స్లైడర్ మూవ్ అవుతుంది. ఒకవేళ మీకు స్లైడర్ దగ్గర ఎంత ఫోర్స్ కావాలి, ఏదో ఒక పర్టికులర్ అప్లికేషన్ ఉంది. సో పర్టికులర్ అప్లికేషన్లో మనకి ఈ స్లైడర్ దగ్గర ఎంత ఫోర్స్ కావాలి అంటే 50 న్యూటన్స్ కావాలి. సో ఒకవేళ 50 న్యూటన్స్ అనేది ఇక్కడ కావాలి అంటే సో నేను ఎంత టార్క్తో ఇక్కడ మనం దీన్ని రొటేట్ చేయాలి. సో ఇండైరెక్ట్గా ఎంత ఫోర్స్ అనేది మనకి ఇక్కడ ఫోర్స్ అంటే ఎంత ఫోర్స్ అనాలిసిస్ కూడా చేయాలి. సో అనాలిసిస్ అంటే ఏంటంటే ఇండైరెక్ట్గా మోషన్ స్టడీ చేయడం, దాంతోపాటు ఫోర్స్ని స్టడీ చేయడం, ఫోర్సెస్ అనేవి ఎలాగ ఉన్నాయి, ఎంత రావాలి సంథింగ్ అలాగా. సో అనాలిసిస్ ఈజ్ ద స్టడీ ఆఫ్ మోషన్స్ అండ్ ఫోర్సెస్ కన్సర్నింగ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ మెకానిజం. సో మోషన్ స్టడీ ఆఫ్ మోషన్ అండ్ ఫోర్సెస్ అంటే మనం అనాలిసిస్ అంటాం దాన్ని. సో సిమిలర్గా సింథసిస్ అంటే ఏంటి, సింథసిస్ ఇన్వాల్వ్స్ ద డిజైన్ ఆఫ్ ఇట్స్ డిఫరెంట్ పార్ట్స్. సో సింథసిస్ ఏంటంటే సో మీరు ఏదో ఒక మెకానిజం యూస్ చేస్తున్నారు. సో మెకానిజంలో నెంబర్ ఆఫ్ లింక్స్ ఉంటాయి. సో మీరు ఒక పర్టికులర్ అప్లికేషన్ దగ్గర మీరు ఆ మెకానిజం ప్లేస్ చేశారు, అది వర్క్ అవుతుంది. సడన్గా మీరు ఏదో ఒక లింక్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి. సో ఫెయిల్ అయిపోయిందంటే ఇండైరెక్ట్గా మనకు మెకానిజం మొత్తం కూడా వేస్ట్ అయిపోయినట్టే. సో అలా ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే
సో ఫస్ట్ మీరు దాన్ని డిజైన్ చేయాలి. సో ఎవ్రీ లింక్ ఎంత రెసిస్ట్ చేసే ఫోర్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో సింథసిస్ అంటే ఏంటంటే ఇట్ ఇన్వాల్వ్స్ ద డిజైన్ ఆఫ్ ఇట్స్ డిఫరెంట్ పార్ట్స్. సో ప్రతి పార్ట్ని మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ని ఏమంటాం అంటే సింథసిస్ అంటాం. సో ఇండైరెక్ట్గా మనకి స్టడీ ఆఫ్ మెకానిజంలో 2 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఎనాలిసిస్. సో ఎనాలిసిస్ అంటే స్టడీ ఆఫ్ మోషన్స్ అండ్ ఫోర్సెస్. అలాగే సింథసిస్ అంటే డిజైన్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఇన్ ఎ మెకానిజం. ఓకే, ఐ మీన్ ఇంటర్నెట్ అయిపోతున్నట్టుంది. సరే, మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం ఇంకా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే లెఫ్ట్ అవ్వండి.